లైఫ్లో ఒక షటిల్ పొజిషన్కి వచ్చి మనందరికీ మనం ఎర్న్ చేసుకోగలుగుతాం, జాబ్ వచ్చేస్తుంది అనుకున్న సాటిస్ఫాక్షన్ చాలా చాలా బాగుండేది. జాబ్ ఫస్ట్ శాలరీ, అసలు ఎగ్జైట్మెంట్ ఆ శాలరీ తీసుకోవటానికి అసలు ఆ రోజంతా నిద్ర పట్టేది కాదు. జాబ్ వచ్చి శాలరీ వచ్చిన రోజు నిద్ర పట్టలేదు, శాలరీ ముందు రోజు నిద్ర పట్టలేదు, శాలరీ తీసుకున్న రోజు నిద్ర పట్టలేదు. సో ఆ ఎగ్జైట్మెంట్ ఇవాళ ఎంత ఎర్న్ చేసుకున్నా కూడా పెద్ద రావట్లేదు. అప్పుడు మనకేం బాధ్యత లేదు, పలానిది చేయాలి అని చెప్పి ఎంత వచ్చినా పెద్ద ఏం తిండికి ఏం ఖర్చు పెడతాం. ఒక 5,000 ఆర్ 10,000 మ్యాక్సిమం బట్టలు కొనుక్కుంటే అప్పట్లో అది అయిపోయేది. ఇవాళ ఎంత వచ్చినా సరిపోవట్లేదు. ప్లస్ ఇవాళ ఎంత వచ్చినా టెన్షన్ కదా ఉంది. అది ఏ టైప్ ఆఫ్ టెన్షన్ అంటే, ఫస్ట్ రాగానే హౌసింగ్ లోన్ వస్తుంది, అది అవ్వగానే పిల్లలకు ఫీజులు వస్తుంది, ఇది అవ్వగానే స్టాఫ్ శాలరీ వస్తుంది, ఎలక్ట్రిసిటీ బిల్ అంతా ఇప్పుడు ఆన్లైన్లో వస్తుంటుంది, తర్వాత టెలిఫోన్ వస్తుంది, తర్వాత ఫైబర్ నెట్ వస్తుంది, తర్వాత ఫార్మా బిల్ వస్తుంది, తర్వాత వరుస పెట్టి ఇంకా బిల్స్ ఇంకా ఏది కాకుండా సడన్గా సర్ప్రైజ్గా ఏదైనా మిషన్ ఒకటి టపీమని బ్రేక్ డౌన్, ఇది అనేసరికి దోల తీరుతూ ఉంటుంది. ఈ 15th లోపల ఈ కండగాలంతా కడుస్తుంది అని అనుకున్నప్పుడు తర్వాత 15th తర్వాత నుంచి వెహికల్ లోన్స్, మెయింటెనెన్స్, మళ్ళీ నెక్స్ట్ మంత్కి వాళ్ళకి శాలరీ ఇవ్వటానికి దీని లోపల ఏఎంసీలు వస్తుంటాయి. అమ్మ ఇదన్నీ తేరుకున్న లోపల ఏదో అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కరెక్ట్గా మన కూర్చున్నప్పుడు పేషెంట్స్ చాలా తక్కువ మంది వస్తారు, మనకి ఏదో పని ఉంటుంది, లేదంటే మన హెల్త్ బాగుండదు, ఆ టైంలో వచ్చి ఓపీ బిజీగా ఉంటుంది. సో ఇదన్నీ మిక్సడ్ ఫీలింగ్లా ఎంజాయ్ చేయాలన్నా ఏడవాలని కూడా టైం లేకుండా ఆల్మోస్ట్ 22 years డొల్లు కూడా వెళ్ళిపోయింది ప్రైవేట్ ప్రాక్టీస్. ఇదన్నీ చూస్తూ ఉంటే ఏ టైంలో ఎప్పుడు అప్పుడే లైఫ్ని ఎంజాయ్ చేయాలి. అంతేకాని రేపు ఎంజాయ్ చేస్తాం, ఎల్లుండి ఎంజాయ్ చేస్తాం, ఈ జీతాలు అడ్డు పెట్టుకుని రేపు సుఖపడతామని అనుకుంటే ఏముండదండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో దాయండి. మరి టూ మచ్గా దాయవద్దు, ఎందుకంటే లైఫ్లో వెనక తిరిగి చూస్తే దాస్తే డబ్బులు కనపడుతుంది కానీ మన ఓపిక ఉండదు. తిరగటానికి పెద్ద ఈ కోఆపరేట్ చేయదు. అనేసి ఫిట్గా ఉంటే ఓకే, అన్ఫిట్గా ఉన్నా అనుకోండి ఏం చేసుకుంటాం. 3 పూట కాదు 2 పూట తిన్నా అరగట్లేదు. అప్పుడు అంతా తిండి లేకుండా పెరిగాము, చెప్పులు లేకుండా నడిచాము. ఇప్పుడు ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవలేకపోతున్నాం. అంటే పరిస్థితులు చాలా రోజు రోజుకు మారిపోతూ ఉంటుంది. మన బాడీలో వచ్చిన ఇన్నోవేషన్తో ఏదేదో జరుగుతుంది. అప్పుడు తినకపోతే గ్యాస్ వస్తుంది అంటారు, ఇప్పుడు తింటే గ్యాస్ వస్తుంది. లైఫ్ అన్ప్రెడిక్టబుల్గా మారిపోతుంది గురుగారు. అందువల్ల చేయాల్సింది ఏదైనా ఇవాళ ఏదైనా చేయాలంటే ఈ నిమిషం చేసేయండి. బట్ దాయండి 30 to 40% దాయండి. రిమైనింగ్ 60% మీ సెల్ఫ్గా మీరు హ్యాపీగా కూడా ఉండటం నేర్చుకోండి. తర్వాత రేపంగరదు ఎప్పుడూ ఉండదండి, ఇవాళనే. రేపంగరదు బ్రహ్మ, ఇవాళంగరదు మీ రోజు, మీరు ఎంజాయ్ చేయండి.